వాకాడులోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు పేదల రాజ్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను పారద్రోలాలని ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దువ్వూరు వెంకటరమణారెడ్డి, పాపారెడ్డి, రాజశేఖర రెడ్డి, దువ్వూరు భాస్కర్ రెడ్డి, నెదురుమల్లి, హిమకుమార్ రెడ్డి పాల్గొన్నారు. రెండు 2019 నుంచి 24 దాకా పేదల రాజ్యాన్ని చూపించినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు పారదోలాలని, సామాజిక న్యాయం వైపు ఈ సమాజాన్ని పయనింపజేయాలని, మహిళా స్వావలంబనకు విశేషమైనటువంటి కృషి చేసి ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 52వ జయంతి సందర్భంగా ఈరోజు వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ తెలుసు, కారణాలు ఏమైనా భారతదేశంలోనే ఒక స్ఫూర్తిదాయకంగా పేదల యొక్క ఆర్థిక అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ప్రజా ఆశీస్సులతో, దైవ అనుగ్రహంతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకాడు మండల శాఖ తరఫున ఆకాంక్షిస్తూ ఉన్నాం.